నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 23వ తారీఖు 2025 శుక్రవారం రోజు ఈ రోజు ఏకాదశి తిథి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు 40 నిమిషాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం. అంటే పంచాంగాల తేడాలో 6 గంటల 39 నిమిషాలు, 6 గంటల 40 నిమిషాలు కూడా. అయితే తిథి ఏకాదశి తిథి రాత్రి 10 గంటల 26 నిమిషముల వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషముల వరకు, తదుపరి రేవతి తిథి ప్రవేశము. వర్జము రాత్రి 2 గంటల 55 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు. రాహుకాలము ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 10 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 23వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము, ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూద్దాము. చంద్రుడు మేషరాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారిలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే, వృత్తిపరంగా ఇది చక్కని సమయము. ఏ వృత్తిలో ఉన్న వారికైనాను కొత్త నిర్ణయాలకు ఇది చాలా అనుకూలమైన దినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అంటే సపోర్టు మీకు అన్ని విధాలా ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి తగ్గే అవకాశం కనబడుతోంది. కొంత వెసులుబాటు ఈరోజు కనబడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శ్రమించాల్సిన అవసరం కూడా ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు ధైర్యాన్ని తెచ్చుకుని మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. తదుపరి మిథునము. ఈ మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే స్నేహితుల సహాయము, సలహా కానీ మీకు సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నూతన సంప్రదింపులు ఏవైనా చేయాలి అని అనుకుంటే ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ నిర్ణయం చేసుకున్నా చక్కగా ఉండబోతోంది. విజయం కూడా కలుగుతుంది. కార్యాలయాలలో అంటే మీరు పనిచేసే సంస్థల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ గుర్తింపు కలుగుతుంది. లాభం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి మిత్రుల దగ్గర నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. కొంతమందికి సహాయం కూడా లభించవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన ప్రయోజనాల కోసము కొత్త కొత్త మార్గాలకు అడుగులు వేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది. వెంటనే ఉపయోగించుకోండి. చాలా సక్సెస్ అవుతారు. ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది. కుటుంబ విషయాలలో మంచి వాతావరణము, శుభకార్య సూచనలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా గోచరిస్తోంది. తరువాత కన్యా రాశి చూసినట్టయితే పనుల్లో నిదానమే ప్రధానము అన్నట్టుగా మందకొడిగా సాగే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు
ఈ మందకొడిగా వెళ్ళడం మంచిదే కానీ ఫలితం కూడా మీకు స్లోగానే వస్తుంది. కాబట్టి కొంత చొరవ తీసుకొని ఫాస్ట్‌గా ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేస్తారు. అంటే మీరు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి తీరి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. రెస్పాన్సిబిలిటీస్ అదనంగా పడతాయి. దీంతో పాటు మీరు కుటుంబంలో పెద్దల మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకుంటే అది బెడిసికొట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఒక స్టేబిలిటీ వచ్చేస్తుంది. అది చాలా చక్కగా ఉండబోతోంది. ఇన్నాళ్ళు పడే ఒడిదుడుకులు ఈరోజు ఉండకుండా స్టేబుల్‌గా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మానసిక ప్రశాంతతను మీరు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి మంచి ఆలోచనలు, మంచి ఫలితాలు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, వృత్తి విషయంలో ఆశాజనకమైన మార్పులు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. శ్రమ ఫలిస్తుంది. అధికారి అంటే మీ పై అధికారుల దగ్గర నుంచి అప్రిసియేషన్స్, ప్రశంసలు, గౌరవాలు, చిన్న చిన్న గిఫ్టులు లాంటివి కూడా అందుకుంటారు. ప్రయాణ యోగం ఉంది. వాణిజ్యంలో లాభాల యోగం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి దశమంలో చంద్రస్థితి ఉండడం వల్ల మీరు ఏ కార్యం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. పెద్దల యొక్క పరిచయాలు అంటే సంఘంలో ప్రముఖుల యొక్క పరిచయాలు మీకు కలుగుతాయి. వారి ద్వారా కూడా మీకు లాభాలు కలిగే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా అంటే కొత్తగా ఉద్యోగాలు రావడము, హై ఎండ్ ప్యాకేజీతో మీరు ఉద్యోగంలో స్థిరపడ్డము, ఇలాగా కొత్త కొత్త బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. ధనం విపరీతంగా మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా కొంత మీరు ఉంటేనే తప్ప ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకొని నిలబడే అవకాశం లేదు. మీ ఇంటి దైవాన్ని కానీ, కులదైవాన్ని కానీ ప్రార్థించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక లావాదేవీలు సానుకూలంగాను, మీకు అనుకూలంగాను ఉండబోతున్నాయి. అయితే వ్యాపారంలో స్థిరత కనబడుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా అవుతాయి. కొంచెం స్లోగాను, కొంత పోస్ట్ పోన్ అవ్వడము, ఇలాంటివి కనబడుతున్నాయి. ఓర్పుతో ముందుకు వెళ్ళండి. మానసిక ప్రశాంతత పెట్టుకుంటేనే మీకు మంచి అవకాశాలు వస్తాయి. తొందరపడ్డము, అగ్రెసివ్‌గా ఉండడము, ఈ కోపతాపాలతో ఈరోజు అస్సలు ఉండకండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, ప్రభావాలు, సూచనలు. నమస్తే.